వెంకటేశ్వర్లు సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రకాశం జిల్లా కాటమరాజు ఫౌండేషన్ వారు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలతోటి, బహుజన సంఘాలతోటి, ప్రజా సంఘాలతోటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు, అలాగే అన్ని కుల సంఘాల నుంచి కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మరి నూతనంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జిల్లా ఏర్పాటు జరుగుతూ ఉంది మార్కాపురాన్ని. మరి మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాల్సిందిగా కోరటానికి వచ్చాము ఇక్కడికి. దానికి హిస్టారికల్ చూసుకుంటే కాటమరాజు గారు దరిసి నియోజకవర్గం దగ్గర నుంచి మరి ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ప్రాంతాలు పరిపాలన చేస్తూ నెల్లూరు జిల్లాను కూడా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయనకు అపారమైనటువంటి పశు సమృద్ధి ఉంది ఆ రోజులలో. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉంది ఏంటంటే, మీరు అనేక మంది వ్యక్తులతోటి మరి స్వతంత్ర సమరయోధుల పేర్లు కానీ, పొట్టి శ్రీరాములు కానీ, అంబేద్కర్ జిల్లాలు కానీ, వైఎస్ఆర్ జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా, ఇలా అనేక రకాలు పెట్టున్నారు. సంతోషం. అయితే మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో ఏర్పడే ఈ జిల్లాని కాటమరాజు పరిపాలన చేసిన జిల్లా కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఇక్కడే కాదు, ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో కాటమరాజు చేత తెలియనటువంటి వాళ్ళు లేరు. మరి ఆయన పేరు పెట్టడానికి మరి అభ్యంతరం ఏం లేకుండా అక్కడ ఉన్నటువంటి మరి మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారిని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ప్రకాశం జిల్లా మొత్తాన్ని కూడా మేము మీ అందరినీ కూడా కోరుతూ మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మార్కాపురంని కాటమరాజు జిల్లాగా ఏర్పాటు చేయాలి. అందులో కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతానికి దూరంగా ఉన్నాం కాబట్టి, ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరు పెట్టాలని కోరుకుంటూ మరి ముగిస్తాం.